కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జరిగింది. ఈ 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైనా మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాల కింద అరెస్టు కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి ఆలోచనతో పదవి ఆకాంక్షతో కేంద్ర నిన్న ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అది ఈరోజు రాజ్యసభలో, ఆ తర్వాత జేపీసీలో చర్చించే విధంగా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదనతో అమిత్ షా గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెడితే ఈరోజు దేశమంతా ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల అరెస్ట్ కాబట్టి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే, తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే ఏమీ చేయడానికి వీల్లేదు. రాజీనామా చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చాలా సంతోషం. ఈరోజు మేధావులు కుహాన మేధావులు కాదనుకోండి, కొంతమంది మేధావులు, విద్యావంతులు, మీడియా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టము ఆ పార్టీ ఇచ్చినటువంటి మరి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. పార్టీ